హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎన్ఎన్ఎస్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మనం ఎక్కడికైనా సరే భోజనానికి వెళ్ళినప్పుడు విస్తరాకుని ఎటువైపు మడవాలి? మనం ఎప్పుడైనా సరే ఎవరింటికైనా లేదా ఎక్కడికైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు విస్తరాకులో భోజనం చేసిన తర్వాత విస్తరిని మన వైపు మడత పెట్టాలి. అంటే రెండు చివర్లు కూడా మన వైపు ఉండేలా చూసుకోవాలి. శుభకార్యాల్లో ఈ విధంగా విస్తరి మడత పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం, మీ ఇంట్లో శుభకార్యాలకు మేము వస్తూ పోతూ ఉంటాము, అలాగే మీకు అంతా మంచి జరగాలి, అందరూ బాగుండాలి అని కోరుకోవడం. అలాగే అశుభకార్యాలకు వెళ్ళినప్పుడు విస్తరాకుని మనకు వ్యతిరేక దిశలో మడత పెట్టాలి. అంటే రెండు చివర్లు కూడా అవతలి పక్క ఉండేలా చూసుకోవాలి. అశుభ కార్యక్రమాలలో ఈ విధంగా విస్తరి మడత పట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం, మీ ఇంట్లో ఇటువంటి అశుభాలు ఇంకెప్పుడూ కూడా జరగకూడదు, ఇలాంటి బాధాకరమైన విషయాలకు మేము రాలేము అని చెప్పడం. అంటే ఇందులో కూడా మీకు అంతా మంచి జరగాలి అని కోరుకోవడం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పడమే విస్తర భోజనం యొక్క ముఖ్య ఉద్దేశం. మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.